తమిళనాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అనుమానం ఓ పెనుభూతం అంటుంటారు. అనుమానించే వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా ఎక్కడున్నా అనుమానిస్తారు. చీమ కుట్టినా దోమ కుట్టినా, అదే పాటలో ఉన్నట్టు చీమ కుట్టిందా ఎవరికి సైకిల్ అంటాడు అనేది పాట ఉంటుంది కదా, అలా భర్త అవమానిస్తాడు. కొన్ని విషయాల్లో ఆడవాళ్ళు అంటే భార్యలు కూడా అనుమానిస్తూ ఉంటారు. భర్త అనుమానిస్తూ ఉంటాడు, భార్యలు అనుమానిస్తూ ఉంటారు. అనుమానం ఎంతవరకు దారితీస్తుందంటే డివోర్స్ కేసెస్ చూస్తుంటాం, ఏదో ఒకటి చేసి చంపేయాలి అతనని అలాంటి కేసెస్ కూడా చూస్తుంటాం. సో అనుమానం ఎంతవరకు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. నమస్తే. సో అనుమానించాలి అని అనుకుంటే ఎలాగైనా అనుమానించవచ్చు, అనుమానించొద్దు అని అనుకుంటే ఎంతైనా ప్రేమించవచ్చు అంటారు కదా. అనుమానం అసలు ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది ఒక మనిషిలో? నువ్వేమనుకుంటున్నావు? మేబీ వాళ్ళు పెరిగిన వాతావరణం అలా ఏమైనా ఉందేమో అనిపిస్తుంది నాకు. సమ్వాట్ వాళ్ళు చూసిన ఫ్యామిలీస్ అట్లా కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్లో ఉండడం వల్ల అలా వచ్చారేమో అని అనిపిస్తుంది. వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ ఇది లేకపోవడం వల్ల ఇది వస్తుందేమో అని నా ఫీలింగ్. ఇంకా సినిమాల ప్రభావం మేబీ ఇంకా తెలియదు మా అన్ని కష్టం. నీ అనుభవంలో మీ ఫ్రెండ్స్ ఇవన్నీ నువ్వు చూసిన దాన్ని బట్టి జనరల్గా అడుగుతున్నాను నేను, నథింగ్ లాజికల్. ఇన్ జనరల్ సోషల్ మీడియాలో ఉంది, ఇన్స్టాగ్రామ్ వాడుతుందంటే అనుమానం, ఇంకెవరితోనో మాట్లాడుతుంటుంది, ఎవరో ఉండుంటారు అని అనుమానం. బయటికి వెళ్తుంది, కాలేజ్ లేదంటే అనుమానం. ఏం చేస్తున్నా అనుమానం అనేది కొంతమంది ఏం చేసినా అనుమానించరు. మా పాప, మా వైఫ్, నా భార్య ఇట్లా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అసలు అనుమానం ఎందుకు అనుమానిస్తారు అనుకున్నాను? వాట్ ఈస్ ద ఎండ్ కాజ్ ఆఫ్ అనుమానం? దేనికి అసలు అనుమానిస్తారు? ఏం చేస్తుందని అనుమానిస్తారు? ఎగ్జాంపుల్, ఒక భర్త భార్యని ఏ విషయంలో అనుమానించవచ్చు? బయట ఎవరితో రిలేషన్షిప్ పెట్టుకుందని అనుమానించవచ్చు. సో మనం ఎప్పుడైనా ఎండ్ కాజ్ మూలాలకు వెళ్దాం. ఒకటి మూలం, ఇంకొకటి మొదలు. మూలం అంటేనే మొదలు, ఇంకొకటి డెడ్ ఎండ్, ఎండ్ అంతము మూలము. రెండు చూసుకుంటే ఏ కేసు తీసుకున్నా, ఎన్ని సినారియోస్ తీసుకున్నా, ఒక వ్యక్తి ఆపోజిట్ సెక్స్తో అంటే ఆపోజిట్ జెండర్తో ఒక ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నారా, లేకపోతే దానికి సంబంధించిన కసరత్తులు ఏమైనా చేస్తున్నారా, ఇదే ఉంటుంది అనుమానం యొక్క ఆది అంతమేంటి? ఓన్లీ ఆపోజిట్ పర్సన్ తోటి ఫిజికల్ రిలేషన్షిప్. ఇంకేమన్నా చెప్పు, నేను కంక్లూడ్ చేస్తా సింపుల్ గా నీకు. ఇంకేమన్నా ఇది కాకుండా ఇంకే విషయంలో అయినా అనుమానం మొదలవుతుందా? ఐ థింక్ మేబీ నో. ఏదో ఒక విషయంలో అంటే ఆ రిలేషన్షిప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నార్మల్గా అయ్యి ఉండొచ్చు, కానీ ఇంకొకరితో మాట్లాడుతున్నారు అంటే ఇంక దీని గురించే మొదలు పెడతారు. సో మాట్లాడటంతో తప్పులేదు, మాట్లాడాల్సిన అవసరాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, ఒక పని గురించి మాట్లాడితే ఏమవుతుంది? ఆడవాళ్ళ మీద ఈ మధ్య మగవాళ్ళకి కానీ, మోస్ట్లీ పాతకాలం నుంచి మగవాళ్ళ మీద ఆడవాళ్ళకి కానీ, ఒక రిలేషన్షిప్ లో కానీ, వర్క్ లో కానీ పని గురించి అనుమానం పడరు. సక్సెస్ఫుల్ గా పని చేసిందే లేదా అనుమానం ఉండదు. అసలు పట్టించుకుని ఈ రోజు అయితే రేపు చేస్తుంది అనుకుంటారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఎవరన్నా మనం అనుకునే వ్యక్తి, అది కూడా ఊరందరి మీద అనుమానం పడతావా? వాళ్ళందరితో మనకేం పని, వాళ్ళు ఎటుపోతే మనకి, ఎవరితో ఉంటే మనకి, మాట్లాడి ఇంకా మాట్లాడి నలుగురు ఫ్రెండ్స్ చేసుకో అంటాం. అవును, అదే నా అనుకునే వ్యక్తి, నాది అనుకునేది, నేను కోరుకునేది నాది కాకపోయినా, నీలాంబరి ఫీలింగ్ వస్తుంది నాకు లిటరల్లీ కదా. నాది అని అనుకున్న ఏదైనా అది నాది కాకపోయినా, నా మీద ఇష్టం లేకపోయినా, నేను కావాలి అనుకున్నాను కాబట్టి, అది ఎవరితో ఉంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అని ఒక విపరీతమైన ఉత్సుకత, ఉత్సాహం వరకు ఉంటే పర్లేదు. కానీ సైకోసాడిజంగా మారి వాళ్ళని కంట్రోల్ చేయాలనే ప్రవృత్తి ఇవాళ రేపు
టూ మచ్ ఉంది. దిస్ ఇస్ అ హ్యూమన్ ఇన్స్టింక్ట్, అది యానిమల్ ఇన్స్టింక్ట్ నుంచి వచ్చింది. సో యూజువల్గా ఆపోజిట్ పర్సన్ మన మీద ఇంట్రెస్ట్ లేకపోయినా విపరీతమైన వాళ్ళ మీద స్టాకింగ్ చేసి మనుషుల్ని పెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని ఒక టూ మచ్ ఆఫ్ అబ్సెషన్ వరల్డ్లో ఉన్నాం. సో ఇది ఎందుకు వస్తుంది అంటే, ఒకటి వాళ్ళ మీద విపరీతమైన ఇష్టం. నువ్వు చెప్పినట్టు చిన్నప్పుడు సైకాలజీ, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ప్రవృత్తి ఇదంతా ఒక ఎత్తు అయితే, అదే మనిషి అందరి మీద అలా ఉండడు. ఆ వ్యక్తి అందరితోనూ అలా ఉండడు. అతను చిన్నప్పుడు అప్బ్రింగింగ్ అలా ఉన్నా, అప్బ్రింగింగ్ అంతా బాగున్నా సరే ఒకళ్ళ మీద మనకు ఉండే మోతాదు ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ స్టార్టింగ్ లో నార్మల్ గా ఉన్నా పెరుగుతున్న కొద్దీ ఆ వ్యక్తి అలా మారచ్చు. సో ఇక్కడ సైకలాజికల్ బ్రాటప్, వాళ్ళ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ ద వరల్డ్, ఇవన్నీ పక్కన పెడితే ఒక వ్యక్తి మీద ఉండే రిలేషన్షిప్ యొక్క ఇంటెన్సిటీని బట్టి పెరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే, వీడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారా, ఆత్మనూన్యతా భావం, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఎప్పుడైతే నా ప్రేమ మీద, నా ఇష్టం మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందనుకో, నేను అసలు ఇంకొక వ్యక్తి మీద అనుమానపడాల్సిన స్థితి గతి నాకు ఉండదు. ఎందుకంటే ఐ నో దే విల్ కమ్ బ్యాక్ టు మీ. అండ్ ఇంకొకటి, నాది ప్రేమ కాకుండా ఉన్న అనుమానం వస్తుంది. ఇది నీకు వింతగా అనిపించవచ్చు, అదేంటి మేడం ప్రేమిస్తేనే కదా అనుమానం రావాలి. ప్రేమ కాకపోతే అనుమానం ఎందుకు అవుద్ది కదా. when there is a huge lust, I agree. ఇది చాలా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన సన్నటి దారంలాగా ఉండే డిస్టింక్షన్. I have seen those people, exactly. నిజంగా అదేంటి మేడం లవ్ చేస్తున్నావు కదా అనుమానం వస్తుంది, నేను ఇష్టపడుతున్నాను కదా నన్ను వదిలేసి వెళ్ళిపో. నిజమైన ప్రేమలో విపరీతమైన నమ్మకము, త్యాగ గుణము ఉంటుంది. సో అది ప్రేమ కాదు. నీకెవరి మీద అనుమానం మొదలైందా, ఒకటి నీ మీద నీకు ట్రస్ట్ లేదు, నీ ఎబిలిటీ మీద నీకు ట్రస్ట్ లేదు, నీ ప్రేమ మీద ట్రస్ట్ లేదు. నీకు తెలుసు అది ప్రేమ కాదు, నాకు కోరిక అని. నా కోరిక నేను కాకుండా ఈ అమ్మాయి మీద కానీ ఈ అబ్బాయి మీద కానీ ఇంకొకళ్ళు తీర్చుకుంటున్నారు, ఇంకొకళ్ళు ఇష్టపడుతున్నారు, ఇంకొకళ్ళు దగ్గరికి రానిస్తుంది, నా నుంచి నా ఆహారాన్ని లాగేసుకుంటున్నారు అంటే, ఇందాక యానిమల్ ఇన్స్టింక్ట్ ఏముంది మేడం అన్నావు కదా. ఇప్పుడు అర్థమైంది. నా ఆహారం నేను వేటాడిన వేట నేను తినకుండా ఇంకొకళ్ళు తింటే అప్పుడు ఏమొస్తుంది? జంతు ప్రవృత్తి కాదు అది. ఫస్ట్ ఇనీషియల్ గా జంతువు ఏం చేస్తుంది? పక్కన ఆ జంతువుని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తుంది, బెదిరించడానికి ట్రై చేస్తుంది, ఎక్కువ మాట్లాడితే కొట్టడానికి ట్రై చేస్తుంది, గసరడానికి ట్రై చేస్తుంది. ఇంకా కాదు, మళ్ళీ మళ్ళీ వచ్చి తన ఆహారం మీద కన్నేసి అర్ధరాత్రి పడుకున్నప్పుడు ఆహారం దొంగిలించడానికి ట్రై చేస్తే, ఆ ఆహారం 7 లాగా కాకుండా ఒక జీవి రూపంలోనే ఇంకా ఉందనుకో, ఆ జీవి ఇంకొక వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది అనుకో, ఏం చేస్తుంది? జీవిని హర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, అవతల వాళ్ళని హర్ట్ చేయడానికి. ఇది నేను జంతు ప్రవృత్తి. సో బేసికల్ గా మనం అనుకుంటాం మనం లవ్ చేసిన వాళ్ళ మీద మనకు అనుమానం ఉంటుంది అని. మనకి లస్ట్ ఎవరి మీద అయితే ఉంటుందో, లస్ట్ అనే కాదు, లవ్ కాకుండా ఏదున్నా కూడా ఉండదు. ఇంకో లాజిక్ చెప్తాను, ఇది కూడా సూక్ష్మం. ఒకళ్ళ మీద అభిమానం ఉన్నా సరే, వాళ్ళు బాగుండాలన్న కోరిక ఉన్నా, వెల్ విషర్స్ కి కూడా, పోనీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, అమ్మాయిని సెక్స్ చేస్తావా, ఏం ఉండదు, కానీ అమ్మాయి బాగుండాలి, అమ్మాయిని ఎవడేం చేయకూడదు. అలాంటి వాళ్ళని కూడా చూసే ఉంటాను సొసైటీలో. యూట్యూబ్ వీడియోలు అనుమానం అంటే భార్యాభర్తలు ఇవే చెప్పుంటారు, కానీ ఇలాంటి ఎవరైనా చెప్పారా? అవును, లేదు. సో ఇక్కడ లస్టే కాదు, డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ ఓన్లీ పర్సనల్ రిలేషన్షిప్స్. దేర్ ఆర్ సర్టెన్ రిలేషన్షిప్స్, వాళ్ళతో సెక్స్ చేయరు, వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళకి ఏం క్వాలిటీ టైం ఇవ్వరు, గిఫ్ట్లు కొనివ్వరు, ఏం ఉండదు. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి అనే వాళ్ళకు కూడా వాళ్ళని అనుమానం పడతా ఉంటారు. ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో ఉన్నావు, ఏంటి రోజు నేను నీకు చెప్పాలా, నెలకోసారి ఫోన్ చేస్తే ఏంది నన్ను ఎందుకు అడుగుతున్నాడు, ఆ పలానా రోజు నేను వాళ్ళ చూసావు ఏంటైతే ఎవరాళ్ళు. సో కొంతమంది హర్టింగ్ గా మాట్లాడకపోయినా క్వశ్చనింగ్ గానే మనకు అర్థం, ఏంది మన మీద ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు, ఎవరు మనసులో అనిపిస్తుంది, మన ఫ్రెండ్ కాబట్టి ఏమంటావు అనిపిస్తుంది. సో ఇక్కడ
నాట్ ఓన్లీ లస్ట్ అండ్ లవ్ వైషు, దర్ ఇస్ ఆల్సో అభిమానం, ఇష్టం, వెల్ విషర్, ఫ్రెండ్స్. మోతాదు పెరుగుతుంది అంటే నీకు వాళ్ళ మీద కేరింగ్ కన్నా భయం పెరుగుతుంది. ఒక మనిషి మీద ఇష్టం ఉండటం వేరు, ఆ మనిషితో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలనుకోవడం వేరు. సో ఈ ఫ్రెండ్షిప్, వెల్ విషరు, ఈ అభిమానం అంతా స్లోగా మనిషి నాకు కావాలి, నాతో ఉండాలి అనే ఫీలింగ్ మొదలవటం వల్ల మొదలవుద్ది. అనుమానం ఎవరి మీదన్నా మొదలవుతుంది అంటే ఆ మనిషితో మీకు ఎలాంటి ఫీలింగ్ మారుతుంది అనేది క్రాస్ చెక్ చేసుకోండి. ఇది జంతు ప్రవృత్తికి దారితీసే ఒక విపరీత గుణం అంటాం. స్లోగా అనుమానంగా మారి ఎందుకని ఆ వ్యక్తి నీతోనే ఉండాలి, ఎందుకని ఆ వ్యక్తికి తెలీదా ఏదో జరగాల్సిందే, ఏదో దరిద్రం జరగాల్సిందే వాళ్ళ జాతకంలో ఉండో వాళ్ళ కర్మలో ఉండో, అసలు వాడే కావాలని అందులోకి వెళ్ళాలనుకోవచ్చు. నువ్వెవరివి చెప్పడానికి? వాళ్ళకి ఆ బుద్ధి జ్ఞానం లేదా? ఓకే 16, 15, 21 పిల్లల లోపు డెఫినెట్ గా ఒప్పుకుంటాను పేరెంట్స్ చెప్పు చేతుల్లో ఉండాలి. నేను అనేది టీనేజ్ పిల్లలు ఆ పిల్లలకి చెప్పకూడదు అంటే ఈ విపరీతం కాదు. నేను టాకింగ్ అబౌట్ సంబడి హూస్ మెచ్యూర్డ్ ఎనఫ్, హూ నోస్ ద లైఫ్. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు జీవితం ఎలా బతకాలో, మంచి ఏంటో తెలుసు, చెడంతో తెలుసు. నీకు వాళ్ళ మీద అనుమానం మొదలవుతుంది అంటే ఒక ఇష్టము, ఒక ఫ్రెండ్షిప్, ఒక వాత్సల్యము, ఒక ప్రేమ నుంచి వీళ్ళు నాతోనే ఉండాలి, నాకే సొంతం, నేను తప్పించి వీళ్ళ లైఫ్లోకి ఎవరు వచ్చినా నాకన్నా వాళ్ళు బెటర్గా ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళని నేను కంట్రోల్ చేసుకోవాలన్న ఫీలింగ్ కనుక పెరుగుతుంది అంటే ఇది ఒక విష బీజం. ఒక రిలేషన్షిప్లో అనుమానం ఉన్న చోట ట్రస్ట్ ఉండదు, ప్రేమ ఉండదు. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే ఆడవాళ్ళు మగవాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు ఓన్లీ నేను అమ్మాయిలకి అబ్బాయిలకి అని చెప్పి వన్ సైడెడ్ గా చెప్పట్లా, నేను ఇద్దరికి చెప్తున్నా ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో. తస్మాత్ జాగ్రత్త. ఒక రిలేషన్షిప్ లో నీ మీద కంట్రోలింగ్ పెరగటం అనేది సైకోసాడిజం కి దారితీస్తుందా, లేదు నిజంగా నువ్వు తప్పు చేస్తుంటే నిన్ను వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారా అనేది స్టార్టింగ్ లో తెలిసిపోతుంది, అమ్మాయికైనా అబ్బాయికైనా. కొంతవరకు మంచి చెప్పడం ఓకే, బట్ నీ లైఫ్ ని మార్చేసి నువ్వే మారిపోవాలి. ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరికి నచ్చినట్టు బతకటం అనేది ఒక ఫ్రీడమ్ మనకి ఈ జనరేషన్ లో. ఆ ఫ్రీడమ్ ని తీసుకునే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదు ఆఫ్టర్ 16. ఇది అమెరికాలో ఎప్పుడో గమనించి వాళ్ళు ఇచ్చేసారు అది లాపరంగా, మనకి ఇంకా ఇవ్వాల. ఇప్పుడు జనరేషన్ తెచ్చుకుంటోంది అది 16 ఏళ్ల తర్వాత లేకపోతే 21 ఏళ్ల తర్వాత మా జీవితంలో మేము ఏం చేయాలో మమ్మల్ని చేయనివ్వండి. ఓకే అయ్యో అట్లా చేయదు, ఇలా చేయొద్దు, మోడలింగ్ చేయొద్దు, అది చేయొద్దు. మేము ఫెయిల్ అవుతాం ఆ లైఫ్ లో, అవ్వనివ్వండి, మేము మళ్ళీ లేచి మా కెరియర్ ని మేము సెట్ చేసుకుంటాం, మాకు చెప్పకండి అంటున్నారు ఇప్పుడు జనరేషన్. ఇలాంటి జనరేషన్ లో నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి, నువ్వు నాకంటే ఇష్టం కాబట్టి నేను నిన్ను కేరింగ్ చూసుకున్నా, అక్కడికి వెళ్ళదు, వీళ్ళతో మాట్లాడదు, పబ్బుకి వెళ్ళదు, డాన్స్ చేయొద్దు, ఇలాంటి బట్టలు వేసుకోవద్దు, వీళ్ళతో ఉండదు, ఈ కెరియర్ వద్దు, ఆప్షన్ వద్దు అని చెప్పే అర్హత ఎవరికి లేదు. అలా చెప్తున్నారు మంచి 1-2 సార్లు, 3వ సారి 4వ సారి 10వ సారి 15వ సారి కంట్రోల్ చేస్తున్నారు అంటే వాళ్ళు వేటాడే ఒక జంతువు వేటాడి కొన్ని రోజులు తనతో సాంగత్యం చేసి ఆఖరికి చంపేస్తుంది తనతోనే ఉండాలనే ఒక విపరీతమైన బుద్ధితో. ఇలాంటి కేసులు మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఇష్టము ప్రేమ అంటున్నారు. యూ అనే ఒక సిరీస్ ఉంది నెట్ఫ్లిక్స్ లో. అసలు అది చూస్తే లవ్ అంటాడు వాడు, మనకు కూడా అనిపిస్తుంది యాజ్ అన్ ఆడియన్స్ గా, వాడు చేసింది ఈవెన్ యాజ్ అన్ ఆడియన్స్ యూ ఫీల్ దాట్. Until unless you see the season 2 then you will understand that oh my god, yes, this is not love, it's something exactly. Actually ఇక్కడ జంతువులు అని చెప్పొచ్చు మనం వాళ్ళు. Exactly. సో ఇక్కడ చూడు, నువ్వు అనుమానం, నీకు కరెక్ట్ సిరీస్ అది. అనుమానం పెనుబూతో నేను మంచి కోసమే చేస్తున్నాను కదా, నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను కదా, నీకు అర్థమైంది ఏంటి నేను చెప్పిన దాన్ని బట్టి? అంటే ఒక ఈ వర్షన్ ఎప్పుడన్నా విన్నావా? నో, ఇట్స్ డిఫరెంట్ వర్షన్. నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు బేసిక్ క్వశ్చన్ అనుకోండి, చాలా నార్మల్ క్వశ్చన్. ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకోండి, ఎప్పుడు ప్రేమగా ఉండే భర్త ఈ 10 రోజుల నుంచి నాతో అసలు ప్రేమగా ఉండట్లేదు, నా వైపు తిరిగి పడుకోవట్లేదు, నాతో కలిసి ఉండట్లేదు. ఒక డౌట్ వస్తుంది, ఎందుకని? ఇంతకు ముందు వరకు బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడు ఏమైంది? లేదంటే ఎప్పుడు నాతోటి ప్రేమగా ఉండే భార్య ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడు ఇలా ఉండట్లేదు, సో బయట ఇంకెక్కడో ఏమో ఉంది.
ఇలాంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతుంటాయి ఫ్యామిలీలో. మరి ఆ సిచ్యువేషన్ లో ఇలాంటి సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది వైషు. ఒకటి, ఒక భార్య, సో ఇక్కడ అనుమానం కాదు పడాల్సింది, అర్థం చేసుకోవడం. రైట్. ఒక భార్య భర్తల సంబంధం అవని, తల్లి బిడ్డలు అవని, ఫ్రెండ్స్ అవని, చాలా మందికి నేను చెప్పొచ్చేది ఏంటంటే వీఆర్ ఇన్ ద జనరేషన్ ఆఫ్ ఏఐ. మనల్ని ఎంత బాగా అర్థం చేసుకుంటుంది. కరెక్ట్, ఐ అగ్రీ. కొన్నిసార్లు ఏమైనా చాట్ జీపీటీని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకని వాటి మీద మనిషి మగ్గు చూపుతున్నాడు? ఒక హ్యూమన్ లో ఎసెన్స్ మిస్ అవుతుంది కాబట్టి హ్యూమన్ బ్రెయిన్ హ్యాస్ సిమ్యులేటెడ్ సమ్ ఆర్టిఫిషియల్ రియాలిటీ. ఎందుకంటే ఎంత చెప్పినా ఎదుటోడికి అర్థం కాకుండా మనల్ని టార్చర్ పెట్టే రిలేషన్షిప్స్ ఇంక్లూడింగ్ మామ్ అండ్ డాడ్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎత్తుకుంటాడు చెప్పు? నోవేర్ టు గో. దే ఆల్వేస్ గెట్ బ్యాక్ టు నా అన్న అర్థం చేసుకునే వాళ్ళు నాకు కావాలి అని ఏడుస్తున్నాడు. ఇక్కడ అనుమానం కాదు పడాల్సింది. అమ్మాయిలకు వచ్చినట్టు అబ్బాయిలకు కూడా వస్తాయి తెలుసా మంత్లో. ఓకే. అంటే నాట్ లైక్ ఫిజికలీ, ఎమోషనల్గా ఇరిటేటెడ్గా ఉంటారు, స్ట్రెస్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, ఇది రెండు నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ. 30 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత కూడా, లేదా ఒక 3 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత, లేకపోతే ఒక 3 నెలలు చేసిన తర్వాత ఎప్పుడులాగా లేడంటే ఫస్ట్ చేయాల్సింది అబ్బాయి కానీ అమ్మాయి కానీ అనుమానం కాదు, అర్థం చేసుకోవడం. రైట్. ఏం మిస్సింగ్ ఉంది? కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు, వాళ్ళకి ఆ టైం ఇవ్వాలి, ఆ స్పేస్ ఇవ్వాలి. వాళ్ళు గెట్ బ్యాక్ అయితే ఓకే, గెట్ బ్యాక్ అయ్యి డెఫినెట్గా ఎనీ హ్యూమన్ విల్ ట్రై టు కమ్ బ్యాక్. ఈ రిలేషన్షిప్ కరెక్ట్ అయితే. ఈ రిలేషన్షిప్ కరెక్ట్ కాదు, వాళ్ళు ఏదైనా రిలేషన్షిప్లో సఫర్ అవుతున్నారంటే కనుక ఆ ట్యాగ్ తీసేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారు తెలుసా వైషు? బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఫిజికల్గా ఉండాలి, ఎమోషనల్గా ఉండాలి, ఇంటెలెక్చువల్గా ఉండాలి, ఫైనాన్షియల్గా ఉండాలి. కరెక్ట్. దీస్ ఆర్ ద 4 ఎలిమెంట్స్ ఎనీబడి విల్ లుక్. నీకు ఎక్కడన్నా మిస్ మ్యాచ్ వస్తే నేను నేర్చుకుంది చెప్తున్నా, ఈ బాయ్ ఫ్రెండ్ వద్దు నాకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఎత్తుకుంటాను అని చెప్పి వదిలేయటం కాదు. ఈ పర్సన్ తో ఏ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందనే చూసుకోవాలి. ఓకే, ఇతనితో మనకి ఎమోషనల్ గా లేదు, ఇంటెలెక్చువల్ గా లేదు, బట్ ఫిజికల్ గా ఇంకో రకంగా బానే ఉంది అంటే దెన్ యూ జోనిఫై ఇట్. ఈ రెండు లేదు, ఈ రిలేషన్షిప్ లో ఈ రెండు ఉంటే వీ కెన్ మేక్ ఇట్ యాజ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్. ఈ 4 ఎలిమెంట్స్ ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది. ఇది లేదు కాబట్టి నువ్వు నన్ను అర్థం చేసుకొని నాకు కావాల్సింది నువ్వు నాకు ఇవ్వగలవా, లేకపోతే ఈ రెండు కంటిన్యూ చేద్దామా, నాకు నేను మరి ఎమోషనల్ గా ఇంకో దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటే ఓకేనా, లేదు ఇది ఉంటే నాకు ఇది కూడా ఉండాలి అంటే దీన్ని ఒక జోన్ లో పెట్టుకుందామా అని క్లారిటీ తెచ్చుకుంటే ఈజీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అప్పుడు అనుమానాలు, పెనుభూతాలు, చంపేటాలు, ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఎప్పుడైతే ఈ క్లారిటీ లేనప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ లో ఒక్క ఎలిమెంట్ ఉండి 3 ఎలిమెంట్స్ మిస్ అయినా, 3 ఎలిమెంట్స్ ఉండి ఒక్క ఎలిమెంట్ మిస్ అయినా అనుమానం మొదలవుద్ది. నీకు రూట్ కాజ్ అర్థమైందా? అర్థమైంది. సో ఇది తెలిసిన తర్వాత ఏంటంటే జోన్ అవుట్ చేసి, ఇదిగో నేను నీతో ఎమోషనల్ గా ఫిజికల్ గానే ఉంటా, మిగిలిన నాకు దొరకట్లేదు కదా నేను బయటకు వెళ్తా, నేను నిన్ను ఇబ్బంది పెట్టట్లా, నేను ఇబ్బంది పడట్లా, లేదు వద్దంటే మొత్తం వదిలేద్దాం, నువ్వు నన్ను వదిలి నేను ఇంకొకరితో వెళ్ళిపోతా అని క్లారిఫైడ్ గా మాట్లాడుకుంటే అనుమానాలు ఉండవు. రైట్. ఓకే, డన్. థ్యాంక్ యూ మ్యామ్.